మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం ముందు ఏం ఎతకాలి అంటే దేవుణ్ణి ముందు ఎతకాలి. మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పనా? ముందు దేవుణ్ణి తప్ప మిగిలిన అన్ని వెతుక్కుంటాం. అన్ని సంపాదించేసిన తర్వాత దేవుడి దగ్గరకు వద్దాము అనుకుంటాం. కానీ అవన్నీ సంపాదించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? దేవుడి దగ్గరికి రావాలంటే అవన్నీ కూడా అడ్డొస్తాయి. మనకు ఒక వ్యక్తి కనబడుతుంటాడు. ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఒక యవనస్తుడు, అధికారి అయిన యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, నేను నిత్య జీవాన్ని పొందుకోవడం లేదా పరలోకానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి? యేసుక్రీస్తు అని అంటారు అనమాట, నీ దగ్గర ఉన్నది వేదం కమ్మి నన్ను వెంబడించు. మనోడు ఏం ఫీల్ అయ్యాడంటే, ఒకవేళ నేను నా దగ్గర ఉన్నదంతా అమ్మేస్తే లేదా నా దగ్గర ఉన్న ఉద్యోగాన్ని వదిలేస్తే ఇప్పుడు గౌరవించిన వాళ్ళంతా రేపు నుంచి నా ఒక చూడరేమో. ఏమంట వస్తా ఉంది అంటే డబ్బు అడ్డు వస్తాం. కానీ ఎప్పుడైతే డబ్బు వెనకాల పరిగెత్తిన తర్వాత అది ఏం చేస్తూ ఉంటది అంటే మళ్ళీ కిందకి దిగి రావడానికి అడ్డొస్తూ ఉంటది. ఒక వ్యక్తి ఉంటారండి, జాన్ డి రాక్ఫెల్లర్ అని. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో మనం సాధారణంగా అంటాం కదా బిలియనియర్ అని చెప్పి, మిలియనియర్ అని చెప్పి అంటాం కదా. ఒక రకంగా చెప్పాలంటే బిలియనియర్ అనే మాట ఆయన దగ్గర నుంచే మొదలైంది. అమెరికాలో ఉండేవాడు అనమాట, దగ్గర 1920 ఆ టైంలో. ఆయన జీవితం ఎలా ఉంటదంటే 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయిల్ రిఫైనరీ కంపెనీని మొదలు పెట్టాడు. 23 సంవత్సరాలు అంటే ఇంటికి ఎవరిలో ఉన్నప్పుడు ఒక పెద్ద కంపెనీని మొదలు పెట్టాడు. ఆయన చనిపోయే టైంకి ఆయన ఆస్తి ఎంత ఉంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే మనం దేశం యొక్క ఆదాయాన్ని జీడిపిలో కొలుస్తాం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా యొక్క జీడిపిలో 3% ఆయనదే ఉండేది. అంటే ఎంత ధనవంతుడంటే లెక్కలేదు. దగ్గర 53 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకి ఏంటంటే ఒక రోగం వచ్చిందనమాట. ఆ రోగం ఏంటి అంటే ఆయన ఏం తిన్నా కూడా ఆరగించుకొని, ఏమన్నా ఎక్కువగా గట్టిగా తిన్నాడు అనుకోండి మసాలాలు, నెక్స్ట్ రోజు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అంత దారుణంగా ఉంది ఆయన పరిస్థితి. ఆయన ఏం తినేవాడు అంటే బిస్కెట్లు ఉంటాయి కదా, ఆ బిస్కెట్లు మాత్రమే తినేవాడు. అంత సంపాదించినప్పటికీ కూడా కేవలం బిస్కెట్లతోనే కడుపు నింపుకునేవాడు. ఆయన ఒక రోజు అనుకున్నాడు, ఏం చేయాలి అంటే ప్రపంచంలో ఎక్కడున్నా పర్లేదు, మంచి మంచి డాక్టర్లందరూ ఎక్కడున్నారో వెతికి పట్టుకుందామని చెప్పి ప్రపంచం మొత్తం కూడా ఎతికించి మంచి మంచి డాక్టర్లు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాడు. ఏదేమైనా సరే నా చేసుకోవాలి అనుకుని స్టార్ట్ చేశాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, రాక్ఫెల్లర్ గారు, నేను మీకు ఎంత ట్రీట్మెంట్ చేసినప్పటికీ ఇప్పుడు మీకు 53 సంవత్సరాలు కదా, బహుశా మీరు వచ్చే సంవత్సరం మీకు పుట్టినరోజు జరుపుకోకపోవచ్చండి అని చెప్పారంట. అంటే వచ్చే సంవత్సరం కల్లా మీరు చచ్చిపోతారు, మీరు బ్రతికే ఛాన్స్ లేదు అని చెప్పారు. ఆయనకి అప్పుడు గుర్తొచ్చింది, నేను ఎంత కష్టపడి సంపాదించాను కదా, ఇదంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్తాను? సాధారణంగా ప్రతి మనిషి కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. కొంతమందికి కళ్ళ ముందు చావు కనబడ్డప్పుడు వస్తూ ఉంటుంది, కొంతమందికి చచ్చిపోయిన తర్వాత వస్తుంది. ఆయన కూడా క్వశ్చన్ వేసుకున్నాడు, ఇదంతా కూడా ఎవరికి వెళ్ళిపోద్ది? అప్పుడు ఆలోచించి ఈ డబ్బు అంతా కూడా మంచిగా ఖర్చు పెట్టాలి అని చెప్పి స్టార్ట్ చేశాడంట. దగ్గరలో ఉన్న చర్చస్ ఏమున్నాయో చూసుకుని వాటికి తన డబ్బు తట్టి ఇచ్చేసాడండి. పాపం వాడు మాత్రం ఎంత ఇచ్చుకుంటారు చెప్పండి? అమెరికాలో 3% జీడిపి అంటే ఆ చర్చ్ మొత్తం నిండిపోద్ది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, రాక్ఫెల్లర్ గారు, మీరు మాకు చాలా ఇస్తున్నారండి, కానీ డబ్బులు మేము ఏం చేసుకోవాలి, చాలా ఎక్కువ ఉంది, కాబట్టి మీరు ఇచ్చిన కొంచెం మాకు చాలు అని చెప్పారు. ఆయన ఏం చేస్తామంటే, సరే మిగిలినంతా ఇంకా ఏమన్నా చేద్దాం అని చెప్పి చికాగోలో ఒక యూనివర్సిటీ కట్టాడు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో అంటారు, చాలా ఫేమస్ అనమాట. దాన్ని కట్టింది రాక్ఫెల్లర్ గారు. అలాంటి యూనివర్సిటీలు చాలా కట్టాడు. ఫిలిప్పైన్స్ లో వేరే వేరే దేశాలకు వెళ్ళి ప్రతి చోట కూడా చదువుకోవడానికి యూనివర్సిటీలు కట్టాడు అంట. అయినా సరే డబ్బు చాలా మిగిలింది. ఇంకా ఏం చేయాలని ఆలోచించి, మనకి మలేరియా ఉంటారు కదా, మలేరియా ఇంకా చాలా రోగాలు ఉంటాయి, వాటికి మెడిసిన్ కనిపెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రీసెర్చ్ కోసం తన డబ్బు అంతటిని ఇచ్చేసాడు.
దగ్గరగా ఆయన 97వ సంవత్సరంలో అప్పుడు గుర్తొచ్చిందండి, నేను ఇంకా 54వ సంవత్సరంలో చచ్చిపోలేదు, దేవుడు నన్ను బ్రతికించి 97 సంవత్సరాలు బ్రతికించాడు అని అప్పుడు రియలైజ్ అయ్యాను. నిజానికి ఏంటంటే ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ లేనిది ఏంటి అంటే చేతిలో టైం లేదు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి తన ఆస్తిని అంతటిని దేవునికి ఖర్చు పెట్టాడో, లేదా నలుగురు క్షేమం కోసం ఖర్చు పెట్టాడో, ఆయనకు కావాల్సిన టైం అనేది ఆయన వెనకాల పరిగెత్తుకొచ్చిందండి.